నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ DSP దుగ్గ్యాల ప్రణీత్ రావు అరెస్టు కాగా, తాజాగా మరో ఇద్దరు పోలీసులు ఉన్నతాధికారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత్ రావు విచారణలో వెల్లడించిన వివరాల ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ మేరకు భూపాలపల్లి అదనపు SP భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు DCP తిరుపతన్నను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం వీరిద్దరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి సుదీర్ఘంగా విచారించిన పోలీసు అనంతరం అరెస్టు చేశారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న SIBలో అదనపు SPగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే SIB మాజీ చీఫ్ ప్రభాకరరావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు ఇందుకు పురుగొల్పినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. ఇదే అదనుగా ప్రణీత్ రావు టీం సొంత నిర్ణయాలు తీసుకుని పలువురు వ్యాపారుల ఫోన్లపై నిఘా ఉంచి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. SIB చీఫ్ ప్రభాకరరావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ప్రణీత్ రావు విచారణలో తేలింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగించినట్లు తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, హుజురాబాద్, మునుగోడు ఉపెన్నికల సమయంలోనూ ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్లకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు వెల్లడైంది. రేవంత్ ఇంటికి కిలోమీటరు పరిధిలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని అక్కడ్నుంచే ట్యాపింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలోనూ ఈ వ్యవహారం సాగిందని విచారణలో అధికారులు గుర్తించారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.